హలో ఆల్, ఇవాళ మీకు బీపీ గురించి కొంచెం అర్థమయ్యేలా చెప్తాననమాట. అది మన ఫుడ్‌తో ఎలా కనెక్షన్ ఉందనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో, బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్తం మన నరాలపై పడే ఒత్తిడనమాట. అది ఎక్కువగా ఉంటే దాన్నే మనం హై బీపీ అని చెప్పి అంటాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన నరాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఓకే. దీన్నే ఎథెరోస్క్లెరోసిస్ అని చెప్పి అంటారనమాట. సో, దాంతో నరాలనేవి సన్నగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. దీనివల్ల రక్త ప్రవాహం అనేది తగ్గుతుందనమాట. సో, ఇలా అవ్వడం వల్ల హార్ట్ అటాక్, ఇంకా స్ట్రోక్ లాంటి ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. సో, ఇందులో మనకి ముఖ్యంగా రీజన్ ఏముండొచ్చు, అది మనం ఆహారంతో లింక్ చేసి చూసుకుంటే అది ఎందుకు ఉంటుందంటే ఎక్కువగా ఉప్పు, ఓకే, ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల, షుగర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల, ఓకే, ప్యాకెట్ ఫుడ్లు తీసుకోవడం వల్ల ఇటువంటి రిస్క్లు అనేవి పెరుగుతాయన్నమాట. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నరాలకు నష్టం వస్తుందన్నమాట. సో కానీ ఒక మంచి విషయం ఏంటంటే, మనం మన ఫుడ్ని జాగ్రత్తగా తీసుకుంటే దీన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా ఫ్రూట్స్, కూరగాయలు, నట్స్, ఫైబర్స్ ఇటువంటివి ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, హెల్తీ ఫ్యాట్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, సాల్ట్ ఇంకా జంక్ ఫుడ్ లాంటివి తగ్గించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు రుచి కోసం మాత్రమే తినడం కాదు, మీరు మీ గుండె కోసం, మీ భవిష్యత్తు కోసం తింటున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టేక్ కేర్.